మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఇంత అంటే అతిపెద్ద నియోజకవర్గంగా భీమిలికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మన నియోజకవర్గంలో డిఫరెంట్ వార్డ్స్ ఉంటాయి. ఈ 5వ వార్డులో మీ పట్టు ఎలా ఉన్నదని ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో 9 వార్డులు ఫుల్గా, ఒక 4 వార్డులు పార్షల్గా, మొత్తం 13 వార్డులు ఉన్నాయండి. అలాగే భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ మధురవాడ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ 5 సంవత్సరాలు ఎన్నో చేస్తాం. ముఖ్యంగా పేద ప్రజలకి వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రజలు గతంలో కూడా నేను ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, 2వ సారి తిరగటం. అంతకుముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గడప గడప తిరగడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి, అంటే అప్పుడు అధికారులు ఉన్నారు, ఇప్పుడు అధికారులు లేదు, అంత తేడా. మరి ప్రతి ఇల్లు కూడా టచ్ చేయడం జరిగింది. 3,50,000 ఓట్లు ఉంటే 3,50,000 మందిని కూడా టచ్ చేసి ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, నేను నాతో పాటు స్థానిక నాయకులు అందరం కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి 2వ సారి రావటం, గతంలో వచ్చినప్పుడు కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కానీ ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల. ఎందుకంటే ముఖ్యంగా కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. సో ఆ టైంలో కూడా సారు ప్రతి నెల ఆయన అనుకున్న ప్రకారం బటన్ నొక్కి డబ్బులు వేసి పేదవారికి ఎంతో మేలు చేశారు. కాబట్టి ఇవాళ పేదవారందరూ కూడా 5 సంవత్సరాలు మన కోసం జగన్ గారు చేశారు. కాబట్టి మళ్ళీ ఆయనకి మనం ఒక ఓటు వేసి ఆయన రుణం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ మీడియా కానీ, నాయకులు కానీ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలంతా కూడా జగన్ గారి పక్షాన ఉన్నారు. తప్పనిసరిగా అత్యధిక మెజార్టీ సీట్లతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి తథ్యం. అలా భీముల నియోజకవర్గం కూడా ఒక ప్రత్యేకత ఉంది. మళ్ళీ సారు రేపు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు, ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారు. మరి ఈ ప్రాంతం కనుక పరిపాలన రాజధాని అయితే విశాఖపట్నం, తప్పనిసరిగా ఇక్కడ కొత్తగా విద్యా సంస్థలు వస్తాయి, అలాగే పరిశ్రమలు వస్తాయి. ఈ స్థానిక యువతకి విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అని తెలియజేసుకుంటూ ప్రజానికాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖని ప్రేమించే వాళ్ళందరూ, ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వాళ్ళందరూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాయ మాటలు చెప్పినా దయచేసి నమ్ముద్దని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే ఇప్పుడు ఈ గంటా శ్రీనివాసరావు 2 రోజుల క్రితం టికెట్ ఇచ్చారు. ఆయన అంతకుముందు ఏం చెప్పాడు, 3 రాజధానులు మేము స్వాగతిస్తున్నాం, విశాఖ పరిపాలన రాజధాని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మేము గెలిచి అమరావతిని తీసుకెళ్తామని చెప్తున్నాడు. అలా నిన్న ఏం చేశారు, ఈ వాలంటీర్స్ వ్యవస్థనే దీని మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మనుషులతోనే ఈ పెన్షన్ లేకుండా ఇప్పుడు చూసారు ముసలి వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఇదివరకు ఫస్ట్ అవ్వగానే ఈ వాలంటీర్స్ పిల్లలు వెళ్ళి పిల్లల నోట్లు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఆదివారం అయినా కూడా ఇచ్చారు ఫస్ట్ సారి. సో ఇవాళ 2,50,000 మంది వాలంటీర్స్ పొట్టగొట్టి, అలాగే ముందు ముఖ్యంగా 60 లక్షల మంది, 58 లక్షల మంది ఉన్నారు ఈ పెన్షనర్స్, అవ్వాతాతలు కానీ, ఫిజికల్ డిజేబుల్ పీపుల్ కానీ, ఈ కిడ్నీ పేషెంట్స్ కానీ. సో వీళ్ళందరూ అక్కడ మున్సిపల్ ఆఫీస్కి పోవాలి, సచివాలయం పోవాలని అక్కడ మనం ఇక్కడ ఉన్నాం. ఈ సచివాలయం అక్కడ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. సో కాబట్టి ఇంకా పల్లెటూళ్ళలో ఇంకా ఎక్కువ 10 కిలోమీటర్లు కూడా ఉంటుంది. సో కాబట్టి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా రేపు జరగబోయే 2 ఓట్లు ప్రతి వ్యక్తి కూడా 2 ఓట్లు వస్తాయి. ఒక ఓటు ఎంపీగా బొత్స ఝాన్సీ గారు, ఉన్నత విద్యావంతురాలు బొత్స సత్యనారాయణ గారి మిస్సెస్, మరి ఆవిడ ఈ ప్రాంతవాసి బీసీ మహిళ. ఒక ఓటు ఆవిడకి, ఒక ఓటు ఎమ్మెల్యేగా నాకు, 2 ఓట్లు కూడా వేసి ఆశీర్వదించి అసెంబ్లీ పంపించాలని కోరుకుంటూ సెలవు. భీమిలిలో అంటే ప్రత్యేకంగా మాట్లాడకుండా యువత సార్, యువత కొద్దిగా ఆలోచించే విధంగా ఉంది. సో భీమిలి అనేసరికి ఐటీ హబ్ ఉంది సార్. సో ఈ ఐటీ హబ్ని ఇన్ కేస్ మీరు మళ్ళీ ఎమ్మెల్యే అయినట్టయితే దీన్ని డెవలప్ చేయడానికి ఏమైనా ప్రణాళిక ఉంది సార్? తప్పనిసరిగా మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశాఖపట్నం అభివృద్ధి చెందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఐటీని. అవును సార్. బీఆర్టీఎస్ ఆయన తీసుకొచ్చారు, అలా బ్రాండిక్స్, మరి ఎస్సీజెడ్ ఆయన తీసుకొచ్చారు. సో మళ్ళీ జగన్ గారు మొన్నే అదాని డేటా సెంటర్కి మరి శంకుస్థాపన చేశారు. త్వరలో అది కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఒక పక్కన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకో పక్కన ఐటీ. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇక ఆయన పరిపాలన రాజధాని చేస్తే పెట్టుబడులన్నీ, పరిశ్రమలు ఎక్కడికి వస్తాయి. సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఉంటే ఆటోమేటిక్గా అందరూ వస్తారు. ఇంకా సో అంతర్జాతీయ స్థాయి నగరం ఇది, సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అది. సో కాబట్టి రేపు రోజుల్లో దీనికి ఒక మెట్రో రావాలన్నా, ఒక పరిపాలన రాజధాని రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, విద్యా సమస్యలు రావాలన్నా, యువతకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా ఒక జగన్ గారితోనే సాధ్యం. ఎందుకంటే జగన్ గారు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తాను, ఎక్కడి నుంచి పరిపాలన రాజధాని చేస్తానని చెప్తున్నారు. మరి అదే చంద్రబాబు వస్తే ఆయన అమరావతి తీసుకెళ్తారు. అమరావతి అక్కడ ఏముందని ఏమీ లేదు, అది కూడా మన ప్రాంతం, తప్పులేదు, మన రాష్ట్రమే. కానీ ఇవాళ విశాఖపట్నానికి ఒక 2 పోర్ట్లు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలా కాస్మోపాలిటన్ సిటీ, ఎన్నో రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి సిటీ అభివృద్ధి చెందడానికి తప్పనిసరిగా జగన్మోహన్ గారి ప్రత్యేకమైనటువంటి దృష్టి దీని మీద ఉంది. తప్పనిసరిగా
రాబోయే రోజుల్లో దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి నగరాన్ని తీసుకెళ్ళడానికి సార్ ఆల్రెడీ రూలింగ్లో ఉన్నారు కదా, సో ఈ నియోజకవర్గం పట్ల ఏమైనా ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమైనా ఉందా సార్? తప్పనిసరిగా అండి. ముఖ్యంగా ఇది విశాఖ జిల్లా ఇంతకుముందు కలిసి ఉండేది, అనకాపల్లి, విశాఖపట్నం, పాడేరు. మరి ఇప్పుడు 3 జిల్లాలు అయిపోయింది. జిల్లాలు అయిపోయిన తర్వాత రూరల్ ప్రాంతం అంతా భీమిలి నియోజకవర్గం ఉంది, మొత్తం అంతా సిటీయే మిగిలింది. సో భీమిలి అనగా మన ఆనందపురం, మన పద్మనాభం, ఈ 3 ప్రాంతాల్లో కూడా మరి గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అక్కడ తప్పనిసరిగా ఒక ఎస్సీజెడ్ పెట్టి, ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో యువతకి ఉపాధి కల్పించడం, స్థానిక యువతకి, అలాగే మరి మెరుగైనటువంటి మౌలిక వసతులు కల్పించి ఒక టూరిజం పరంగా కానీ ఒక హైలీ పొటెన్షియల్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. అలాగే బీచెస్ కూడా మీరు చూసారు, ఎస్వైఎస్ దగ్గర బీచ్ కానీ, తర్వాత ఇప్పుడు 2.5 crores 3 crores పెట్టి సెంట్రల్ లైటింగ్ కానీ ఆ బీచ్ రోడ్లో. మరి అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, నేను శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన వచ్చి రోడ్డు వేసాడు 60 కోట్లతో 4 lanes రోడ్డు. ఇప్పుడు మళ్ళీ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి 6 lanes రోడ్డు వేయించడం జరుగుతుంది. అలాగా అన్ని రకాలకు కూడా దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది.